మొన్న తను వచ్చాక ఊపు వచ్చింది. ఆ ఊపు మళ్ళీ సద్దుమణిగిపోయింది. ఒక పార్టీ నడిపేటటువంటి మనిషి నిత్యం జనంలో ఉండాలి, జనంతో మాట్లాడుతుండాలి, తెలుసుకుంటుండాలి, సమస్యల గురించి స్పందిస్తుండాలి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో తను పిలిస్తే రావాల్సిందే కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడతానంటే అవకాశం ఇవ్వలేదు. స్వయంగా డిప్యూటీ సీఎం అహ్మద్ అలీ లాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఫేస్ చేసినటువంటి పరిస్థితి. సొంత మంత్రివర్గంలోని మంత్రులకే దిక్కులేనటువంటి పరిస్థితి. ఆ అహంకారపూరితమైనటువంటి స్వభావమే జగన్కైనా కేసీఆర్కైనా పెద్ద శాపం అయ్యింది. ఎవరిని కలవరు అన్నటువంటి పేరు పడిపోయింది. ఇప్పుడు ఆయన కేసీఆర్ కనుక బయటికి రాకపోతే ఇవాళ చివరికి 0 స్థానాలకి లోక్సభలో పరిమితం కావడం, 20% లోపుకి ఓట్ బ్యాంకు పరిమితం కావడం అన్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకోటి, అక్కడ బలమైన ప్రత్యర్థులు 2 ఉన్నారు.